అండి. ఇవాళ మనం ప్రెగ్నెన్సీ స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. సో, ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ క్లెన్జర్, మాయిశ్చరైజర్ అండ్ సన్‌స్క్రీన్ అనేదే ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో స్కిన్ చేంజెస్ అనేటివి జరుగుతాయి. అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఉన్న స్కిన్ ఇప్పుడు ఉండకపోవచ్చు. లైక్ డ్రై స్కిన్ ఉంటది కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటది. కొంతమందికి మొటిమలు ఎక్కువగా వచ్చేస్తుంటాయి. దాన్ని బట్టి మీరు స్కిన్ కేర్ అనేది చూజ్ చేసుకోవాలి. లైక్ డ్రై స్కిన్ ఉంటే డ్రై స్కిన్‌కి సంబంధించిన క్లెన్జర్స్ వాడాలి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్లెన్జర్స్ అనేటివి వాడకూడదు. అవి కంప్లీట్‌లీ కాంట్రా ఇండికేటెడ్. మామూలుగా వేరే క్లెన్జర్స్ అనేటివి వాడుకోవచ్చు. మళ్ళీ మాయిశ్చరైజర్ ఫర్ ఆయిలీ స్కిన్ అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళేంటంటే నాన్ కొమెడోజెనిక్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళు గ్లిజరిన్ బేస్డ్ లేదంటే సెరమైడ్స్, హైల్రోనిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్‌ని యూజ్ చేసుకోవాలి. కమింగ్ టు సన్‌స్క్రీన్ అనేది ఎప్పుడు ఫిజికల్ సన్‌స్క్రీనే ఉండాలి. ఫిజికల్ సన్‌స్క్రీన్ అంటే ఏంటి అంటే దాంట్లో ఓన్లీ జింక్ ఆక్సైడ్ అండ్ టైటానియం డయాక్సైడ్ అనేటివి ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి సన్‌స్క్రీన్ చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు సీరమ్స్. ఒకవేళ మీరు సీరమ్స్ యూజ్ చేస్తే అందులో బెస్ట్ వచ్చేసి నియాసినమైడ్ సీరమ్, మన హైలరోనిక్ యాసిడ్ సీరం వాడుకోవచ్చు. ఇంకా యాంటీ ఏజింగ్ కోసం మీరు ట్రై చేస్తుంటే పెప్టైడ్ సీరమ్స్ అనేటివి వాడుకోవచ్చు. సో, ప్రెగ్నెన్సీకి ముందు మీరు స్కిన్‌కి సంబంధించి ఏవైనా మందులు వాడుంటే లైక్ మొటిమలకే కావచ్చు, హెయిర్ ఫాల్‌కే కావచ్చు, లేదంటే క్రానిక్ డిసీజెస్ లైక్ బొల్లి ఉన్నా, సోరియాసిస్ ఉన్నా, లేదా తామర లాంటి వాటికి ఏదైనా మందులు వాడుంటే ఓరల్ అంటే మెడిసిన్స్ అండ్ టాపికల్‌గా క్రీమ్స్ పెట్టుకొనుంటే ఒకసారి మీ డెర్మటాలజిస్ట్‌ని కలిసి ఇవి మేము వాడొచ్చా, వాడకూడదా? ఇప్పటిదాకా వాడాము. ఇప్పుడు ప్రెగ్నెంట్ వాడుకోవచ్చా, వాడుకోవద్దా అనేది ఖచ్చితంగా తెలుసుకొని మాత్రమే వాడుకోండి.